హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా మనం ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూద్దామండి. నేను 2 కప్పులు సేమియా తీసుకున్నాను, అలాగే 1 కప్పు షుగర్ తీసుకున్నానండి, కిస్మిస్, జీడిపప్పు, ఎలాచీ అండి. వీటిని ఫ్రై చేసుకోవడానికి నెయ్యి కూడా తీసుకోవాలి. నేను ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, అలాగే సేమియా వేయించుకోవడానికి కావాల్సినంత నెయ్యిని వేసుకున్నానండి. నేనైతే 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను, చూసారు కదా. మీరు కూడా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి నెయ్యి అన్నది వేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ అన్నది వేయించుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ వేయించుకునేటప్పుడు స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే దోరగా వేగితేనే టేస్ట్గా ఉంటాయండి. కాబట్టి చూసి జాగ్రత్తగా వేయించుకోండి. అలాగే ఇవి వేపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే గీలోకి నేను సేమియాని కూడా యాడ్ చేసేసుకున్నానండి. సేమియా కూడా చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్పులు సేమియా తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ ఇలా పోసుకున్నానండి. వాటర్ బాగా తెరిలిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఈ విధంగా వేసేసుకోవాలి. ఆ వాటర్లో మొత్తం సేమియా ఉడికిపోయిన తర్వాత మనం షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలండి. నేను 2 కప్పుల సేమియాకి 1 కప్పు ఫుల్ కప్పు షుగర్ తీసుకున్నానండి. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే 1 కప్పుకి ½ కప్పు షుగర్ తీసుకోవాలి, సరిపోతుందండి. ఇంకొంచెం షుగర్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించాలనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు అండి. నేనైతే కరెక్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగే విధంగా అడుగు పట్టకుండా ఈ విధంగా స్లోగా సేమియాని కదుపుతూ ఉండాలండి. ఇప్పుడు పాకంలో షుగర్ మొత్తం కూడా పాకం వచ్చింది కదండి. ఇలా పాకం వచ్చినప్పుడు మనం ఎలాచీ పెట్టుకున్నాం కదా రెడీగా దంచి, ఇప్పుడు ఎలాచీని యాడ్ చేసుకోవాలండి. ఎలాచీ వల్ల స్వీట్కి మంచి స్మెల్లే కదండి, ఎక్స్ట్రా ఎక్స్ట్రా టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుందండి స్వీట్కి. కాబట్టి ఎలాచీ వేసుకోవాలి. ఇప్పుడు ఎలాచీని కూడా మొత్తం వేసుకున్నాం కాబట్టి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. మంచి టేస్టీగా తయారవుతుందండి స్వీట్ అన్నది. మంచి స్మెల్ వచ్చింది ఇది ఎలాచీ వేయగానే. అలాగే ఒక పక్కన నెయ్యి వాసన వస్తుంది, ఎందుకంటే నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి. చూస్తున్నారుగా, అడుగు అన్నది పట్టకుండా స్లోగా కదుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ పాకం మొత్తం మనకి బాగా దగ్గరికి వచ్చేసేయాలండి. దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ అన్నది కూడా వేసుకొని ఈ విధంగా మనం మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. నా ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేసితే ఫర్దర్గా నేను మంచి వీడియోస్ చేయడానికి వీలుంటుందండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, ఇప్పుడు రెడీ అయిపోయింది సేమియా కేసరి. మనం వేరే దాంట్లోకి డిష్ అవుట్ చేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా కేసరి అన్నది రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.